వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో రైతు భరోసా పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో 2 రోజుల్లో రైతు భరోసా కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ నెల 15 వరకు పట్టాలు పొందిన వారు అర్హులే. సో రైతు భరోసా కూడా కొత్త వారికి ఎవరైతే అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోండి అని చెప్పేసి కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ నెల 15 వరకు ఎవరైతే పట్టాలు తీసుకున్నారో, పాస్బుక్లు తీసుకున్నారో వాళ్ళు కూడా రైతు భరోసాకి అర్హులే అని చెప్పేసి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పడం అనేది జరిగింది. జూలై 5లోగా అర్హులైన వారికి దరఖాస్తు చేసుకునే చాయిస్ అండ్ సాగు చేయని పట్టాదారులకు మాత్రం సాయం బంద్ అని చెప్పేసి అన్నది. సో ఎవరైతే పట్టాదారులు ఉండి భూమిని సాగు చేయకుండా ఆ విధంగానే పడిపోతే మాత్రం డెఫినెట్ గా వారికి రైతు భరోసా అనేది బంద్ చేస్తామని ప్రకటించింది. అండ్ తప్పుడు పత్రాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో అక్కడ భూమి లేకున్నా కూడా, అక్కడ భూమి ఉన్నట్టు కొండలు గుట్టలు ఉన్నా కూడా, చెరువు లాంటి ప్రాంతాలు ఉన్నా కూడా అక్కడ వ్యవసాయం జరుగుతుందని చెప్పేసి ఇట్లాంటి తప్పుడు పత్రాలు గనక ఎవరైనా సబ్మిట్ చేసినా కూడా వారికి డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులు జమ చేస్తే అర్హుల జాబితాలో ఉన్న 80% మందికి పెట్టుబడి సాయం అందినట్లే. సో దాదాపుగా రాష్ట్రంలో ఈరోజు 5 ఎకరాలు వారికి రైతు భరోసా. సో మొదటి నుంచి కూడా లాస్ట్ టైం కూడా కేవలం 2 ఎకరాల వరకు మాత్రమే వేసింది. సో ఈసారి 5 ఎకరాలు ఉన్న వారికి దాదాపుగా 80% మంది రైతులు తెలంగాణలో ఉన్నట్లు కూడా చెప్తున్నారు. సో 5 ఎకరాల లోపు రైతు భరోసా నిధులు జమ చేస్తే అర్హుల జాబితాలో ఉన్న 80% మందికి పెట్టుబడి సాయం అందినట్లే. దీంతో ప్రభుత్వంపై విపక్షాల నుంచి విమర్శలు తావు ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరా లోపు ఉన్నవారు, సో ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్టయితే 1 ఎకరా లోపు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 24,65,000 మంది ఉన్నట్లు కూడా సమాచారం. అలాగే 2 ఎకరాల వరకు పట్టాదారులు దాదాపుగా 17,10,000 మంది ఉన్నట్లు, అలాగే 3 ఎకరాలు ఉన్నవారు దాదాపుగా 10,21,000 మంది ఉన్నట్లు కూడా చెప్తున్నారు. సో 4 ఎకరాలు ఉన్న వాళ్ళు 6 లక్షల మంది, 5 ఎకరాలు ఉన్నవారు దాదాపుగా 4,43,000 మంది ఉన్నట్లు, 6 ఎకరాలకు పైబడిన రైతులు సుమారుగా 6,91,000 అంటే దగ్గర 7 లక్షల మంది మాత్రమే 6 ఎకరాల పైబడిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ 5 ఎకరాల లోపు రైతులు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 62 లక్షల మంది రైతులు ఉన్నట్లు కూడా సమాచారం. వీరికి వారం రోజుల్లో సాయం ఖాతాలో జమ కానుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అర్హులైన జాబితా సిద్ధం చేసి ఆర్థిక శాఖకు అందజేసింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులు సుమారు 80,000 వరకు ఉండొచ్చని అధికారులు అంచనా. వారి జాబితాపై జూలై 7న ప్రభుత్వానికి పంపనుందని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి ఎవరు అర్హులు రైతు భరోసాకి చూసుకున్నట్టయితే, రైతు భరోసా పథకానికి అందరూ అర్హులు కాదు. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతు అయి ఉండాలి. రైతు కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. ఈ పథకం సాయం పొందాలంటే భూమి దరఖాస్తుదారుడి పేరు మీద ఉండాలి. అది కూడా వ్యవసాయానికి అనుకూలంగా భూమి ఉండాలి. ఈ భూమి భూభారతిలో పోర్టల్ నమోదై ఉండాలి. ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే మీ పేరు పైన భూమి ఉండాలి. తప్పుడు పత్రాలు సృష్టించే పథకాన్ని పొందేందుకు చూస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బీడు భూములు, రాళ్ళు రప్పలు, కొండలు, అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాల్వలు, వాణిజ్య సముదాయాలకు చెందిన భూములు ఉన్నవారు రైతులు ఈ పథకానికి అర్హులు కాదు అని చెప్పేసి కూడా మార్గదర్శకం రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో మొత్తానికి మరి దాదాపుగా 62 లక్షల మందికి రైతు భరోసా డబ్బులు వెయ్యాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.